ప్రైజ్ ద లార్డ్. దేవుని అతి పరిశుద్ధ నామంలో అందరికీ వందనములు. మరి ఈ దిన వాక్యము లూకాసు వార్త 16వ అధ్యాయము 15వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు, కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడ, కృపామయుడ, మా స్తుతులకు కారణభూతుడైన గొప్ప దేవ, మీ బంగారు పాదములకు వెళ్ళలేని స్తోత్రాలు, వందనాలయ్యా. మరి చదవబడిన వాక్యం తండ్రి మా హృదయాల్లో భద్రపరుచుకుంటకు ఆయన తండ్రి, ఇదిగో ప్రభా, మాతో మాట్లాడమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మనము చూసినట్లయితే మరి మనుషుల ఎదుట మనము మెప్పు పొందాలని చూస్తాము. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ వాక్యంలో, మనకి మనుషుల ఎదుట కాదు, కానీ మనం నీతిమంతులు అనిపించుకోవాలని, లేకపోతే మనము ఎలాగో మనుషుల ముందు మరి పొగడబడాలనో, లేకపోతే వారి చూస్తే మనం మంచివాడమని అనిపించుకోవాలనో అలాంటి ప్రయత్నాలు కాదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మన బాహ్యాన్ని కాకుండా అంతరంగానే చూస్తున్నాడు. హృదయాన్ని ఎరిగిన దేవుడు అనమాట. కాబట్టి మనుషుల్లో మనం ఘనంగా ఎంచపడటం కాదు, కానీ అవును కదండి, మనం చూసినట్లయితే మనుషుల్లో ఘనంగా మనం ఉండాలని, వాళ్ళకంటే అధికంగా ధనం కలిగి ఉండాలి, వాళ్ళకంటే అందంగా ఉండాలి, వాళ్ళకంటే మంచి జాబ్లో ఉండాలి, వాళ్ళకంటే ఉన్నత స్థాయిలో ఉండాలి, అందరూ నన్ను గౌరవించాలి అని అలాంటి ఉద్దేశాలు మనము కలిగి ఉంటామన్నమాట. అలాంటి దేవునికి ఇష్టమైనవి కావండి. ఎందుకంటే దేవుడు ఎంతో ఉన్నతుడు అనమాట. మరి సృష్టినే సృష్టించిన గొప్ప దేవుడు. మరి అలాంటి దేవుడు ఎంతో తగ్గింపు లోకానికి వచ్చినప్పుడు మరి ఆయన ఎంతో తగ్గింపుగా మనతో కలిసి బలహీనతోటి, తెలివి లేని వారితోటి మరి వారిని జ్ఞానవంతులుగా చేసి బలహీనులను బలవంతులుగా చేసి మరి అలాంటి ఆయన మరి ఇది మన కోసం ఈ లోకానికి వచ్చినప్పుడు మరి ఆయన ఇవన్నీ కోరడు కదండి. కానీ అలాగ మనం ఉండకూడదు అని చెప్తూ ఉన్నాడు అనమాట ఈ వాక్యం. మనం ఎలా ఉండాలి అంటే, దేవుని దృష్టికి అసహ్యంగా ఉండకుండా దేవుని దృష్టికి మనము నీతిమంతులు ఉండాలి. లోకానికి కాకుండా మనము పై మెరుగులు, మనం పైన మంచిగా నటిస్తూ ఉంటాం అనమాట. లోపల ఎంతో ఉంటుంది కానీ బయటికి నటిస్తూ ఉంటాము. అలా నటించడం దేవునికైతే అస్సలు ఇష్టం లేదనమాట. అవును కదా, మనం ఎక్స్పోజ్ చేసుకుంటాం, మేము ఇలాగా మాకు ఇవి ఉన్నాయి అని నగలు వేసుకోవడం ద్వారా, అందంగా అలంకరించుకోవడం ద్వారాను, లేకపోతే ఉద్యోగంలో పై స్థాయిలో ఉండి అవి దర్పం చూపించడం, అలాగా ఇలా చాలా విషయాల్లో కూడా మరి అహంకారం అని కలిగి ఉండడం అనేది, ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైన చర్యలు కావండి. దేవునికి ఇష్టమైనది ఏంటంటే ఆయన మరి మన హృదయంలో ఆయన్ని ప్రతిష్ఠించుకోవటము, ఆయనకు మనం నీతిమంతులుగా కనిపించాలి, లోకానికి కాదు. కానీ ఆయనకు మనం నీతిమంతులుగా కనిపిస్తే మరి దేవుడు మనల్ని మరి తన బిడ్డలుగా చేసుకుంటాడండి. దేవుడు మనకి హృదయాన్ని చూసే దేవుడు కదా. మనం బయటకు ఎంత మంచిగా కనిపించినా కానీ దేవుడు ఏం చేస్తాడు, మన అంతరంగంలో ఏముందో చూస్తాడు కదా. మరి పరిశీలన మనం చూసినట్లయితే, పరిశీల శాస్త్రులు మరి మీరు సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారని అంటారు కదా. సున్నం కొట్టిన సమాధులు, పైన సున్నం కొట్టి బాగా తెల్లగా బాగా అందంగా కనిపిస్తుంటుంది, కానీ లోపల కుళ్ళి ఉంటుంది అన్నమాట, కుళ్ళిపోయి ఉంటుంది. అలాగా ఉండొద్దని దేవుడు మనకి చెప్తున్నాడు. లోపల ఎంతో కుళ్ళు అంతా ఉంచుకొని బయటికి మనము మంచిగా కనిపించినట్లయితే అది దేవుడు ఇష్టపడే దేవుడు కాదండి. అది దేవుడికి ఇష్టమైంది కాదని మనము తెలుసుకోవాలి. అలాగే బాహ్య ధార్మికత కూడా సరిపోదు. మనం ఇప్పుడు చెప్పుకున్న విధంగా ఆ పరిశీలన గురించి మనం చెప్పుకున్నాం కదా. మరి మనము ప్రజల ముందు ఎంత పవిత్రంగా ఉండాలని మనం కనిపించడానికి ప్రయత్నించినా కూడా, కానీ దేవుడు చెప్పేది ఏంటంటే, యేసుక్రీస్తు వారు మనకేం చెప్తున్నారంటే, నిజమైన నీతి మన హృదయంలో ఉండాలి అని చెప్తున్నాడు. నిజమైన నీతి ఎక్కడ ఉండాలంట, మన హృదయంలో ఉండాలి అని చెప్తున్నాడు అనమాట యేసుక్రీస్తు వారు. దేవుడు ఏది చెప్తే వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి దేవుడు. మరి వాక్యం అంటే ఏదో ఊరికే రాసి అక్షరాలతో లిఖించబడిపోయినాయి అని కాదు. ఆ వాక్యం చదువుతున్నప్పుడు ఆ చదివే వాక్యం దేవుడు మనతో మాట్లాడుతున్నాడని మనం గ్రహించాలి. దానిలో విషయాల్ని మనము గ్రహించాలన్నమాట. అయితే మనుషులు గొప్పగా అనుకునే ఇవన్నీ కూడా అహంకారం కానీ, ధనం కానీ, మరి అధికారం కానీ, ఇవన్నీ కూడా మనకి మనుషుల ప్రశంసల్ని ఇస్తుంటాయి. కానీ మరి
దేవునికి ఇష్టమైంది కాదు. అలా లోకానుసారంగా మరి ఉండేది దేవునికి ఇష్టమైంది కాదనమాట. మరి అహంకారం కలిగి, ధనం ఉంది కదా నాకని అహంకారం కలిగి, లేకపోతే నాకు పదవి ఉంది కదా నేను అహంకారం కలిగి మరి అందరిని నిర్లక్ష్యం చేస్తూ మన ప్రవర్తనలో అలా ఉంటే కనుక అది కూడా దేవునికి ఇష్టమైంది కాదనమాట. దేవునికి ఇష్టమైంది ఏంది? హృదయాన్ని మాత్రమే చూసే దేవుడు. మనం ఎలా ఉన్నామని, సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నామా, లేకపోతే మరి ఎలా ఉన్నామనేది మనము చూసుకోవాలన్నమాట. అది వేషధారణ కింద వస్తుంది. మరి పైన ఒకలాగా ఉండి లోపల మరి ఎంతో మనకి కుళ్ళు, అంటే ఇప్పుడు సమాధిలో ఉన్న శవం ఎలా ఉంటుంది, మరి కుళ్ళిపోయి అలా ఉంటుంది. మరి అలాంటి మరి అసూయ కుళ్ళిపోయిందంటే అసూయ, ద్వేషాలు, అలాగే ఒకరి మీద ఒకరు ఏదో చెప్పుకోవడం, మరి అలాంటి చర్యలు చాలా ఆజ్ఞలన్నీ మనం దేవుడిచ్చిన ఆజ్ఞలు మీరిపోతాం. అవన్నీ కూడా ఇలాంటివన్నీ మన దగ్గర ఉన్నప్పుడు మరి ఆ దేవుడికి అది ఇష్టం ఉండదన్నమాట. పరిశుద్ధంగా ఉండడం ఆయనకి ఇష్టం, పవిత్రంగా ఉండడం ఆయనకి ఇష్టం. అది పైకి కనపడేటట్టు కాకుండా మనం లోపల ఆయన్ని ఆరాధించేవారు, లోపల పరిశుద్ధ హృదయంలో పరిశుద్ధత కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు అన్నమాట. మనం చేసే మంచి పనులు మనం మనం మంచి పనులు చేస్తుంటాం కొన్ని, ఎందుకంటే వాళ్ళు మనల్ని ప్రశంసించాలి అని, లేకపోతే వాళ్ళు మనల్ని మెచ్చుకోవాలి అని చేస్తాం. కానీ దేవుని కోసం చేయాలి. కానీ ఎవరో మనల్ని మెచ్చుకుంటారనో, లేకపోతే ఎవరో మనల్ని అభినందిస్తారనో కాదండి మనం చేయాల్సింది. దేవునికి ఇష్టమైన రీతిగా ఆయన మెచ్చుకునే విధంగా, ఆయన మనల్ని బిడ్డలుగా స్వీకరించే విధంగా, ఆయనకి ఇష్టమైన విధంగా మనము దేవుని కోసం చేయాలి. అప్పుడు మనకు ఆశీర్వాదాలు ఎన్నో ఉంటాయన్నమాట. నిజాయితీ గల హృదయం అనేది దేవునికి చాలా ముఖ్యమైనది. నిజాయితీగా ఉంటే కనుక, మనము నీతిగా నిజాయితీగా ఉంటే అది దేవునికి చాలా ఇష్టమైందనమాట. అది మనం మనుషుల కోసం కాకుండా దేవుని కోసంగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. అయితే బయటకు మంచిగా కనిపించడం కన్నా కూడా ఏం చెప్తున్నాడు, మంచిగా మనం బయటకు కనిపించడం కంటే కూడా లోపల మనము సత్యం కలిగి, వినయం కలిగి ఉండటం అనేది, వినయం అనేది చాలా ముఖ్యమైనది. వినయం కలిగి ఉండటం అనేది దేవునికి ఎంతో ఇష్టమైందనమాట. అలాంటి ఇష్టమైనటువంటి మరి దేవునికి ఇష్టమైనటువంటి పనులు మనము చేస్తూ ఉండాలని దేవుడు కూడా కోరుకుంటూ ఉన్నాడు. మరి ప్రియా దేవుని బిడ్డలారా, మరి మనం ఎలా ఉన్నామో మనల్ని మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే, మనము మనుషుల్ని మెప్పించేవారుగా ఉన్నామా, లేకపోతే దేవుణ్ణి మెప్పించేవారుగా ఉన్నామా, దేవునికి ఇష్టమైన వారుగా ఉన్నామా, మనుషులకు ఇష్టమైన వారుగా ఉన్నామా, ఒకసారి మనల్ని మనము చెక్ చేసుకున్నట్లయితే, దేవునికి ఇష్టంగా ఉంటే, మనుషులకు ఇష్టంగా ఉంటే ఏమవుతుంది, మనుషులకు ఇష్టంగా ఉంటే మన దగ్గర ఉన్నంతసేపే గౌరవం ఉంటుంది. మన దగ్గర అది వాళ్ళు ఏదైతే కోరుకుంటారో అది ఉన్నంత వరకే మన మీద గౌరవం ఉంటుంది, మనల్ని మెచ్చుకుంటారు. కానీ దేవుడు అలా కాదండి. మరి ఒక మంచి హృదయం మన దగ్గర ఉంటే చాలు, నీతిగా మనం ఉంటే చాలు, ఎల్లప్పుడూ కూడా ఆయన మనం ఏ స్థితిలో ఉన్నా కూడా ఆయన మనల్ని ప్రేమించే దేవుడుగా ఉన్నాడు, మనల్ని హక్కును చేర్చే దేవుడుగా ఉన్నాడు. నీతి నిజాయితీ అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనది, వినయం అనేది చాలా ముఖ్యమైనది. ఇవన్నీ కానీ మనము ఆభరణాలుగా ధరించుకున్నట్లయితే ఆయన ఎంతో సంతోషపడే దేవునిగా ఉంటాడనమాట. అలాగే మనల్ని ఎంతో ఆశీర్వదించే దేవుడుగా ఉంటాడు. అవునండి, దేవుడిని కలిగి ఉంటాం ఎంతో ధన్యత మనకు. ఈ లోకానుసారం కాకుండా దేవుని చిత్తానుసారంగా జీవించడం ఎంతో మనకి మేలుకరమని దేవుడు కూడా మనకు వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడనమాట. కాబట్టి దేవునికి అసహ్యమైన పనులు కాకుండా దేవునికి ఇష్టమైన పనులను మనం చేస్తూ దేవుని సన్నిధిలో గడుపుతూ ఆయన ఆశీర్వాదాలు పొందుతూ ఆయన బిడ్డగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడండి. దేవుడి వాక్యాన్ని దీవించుగాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడ, కృపామయుడ, మా స్థితిలో కారణభూతుడైన గొప్ప దేవ, మీ బంగారు పాదములకు వెళ్ళని స్తోత్రాలు వందనాలయ్యా. ప్రభా తండ్రి, చదవబడిన వాక్యంలో తండ్రి ఇదిగో ప్రభా నాయన తండ్రి, విన్నటువంటి ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా నాయన హృదయాల్లో భద్రపరచుకొని తండ్రి ఇదిగో ప్రభా ఈ దినమే తీర్మానం తీసుకుంటూ మీకు దయచేయండి. లోకం కోసం కాకుండా తండ్రి మీకోసం బిడ్డలు తండ్రి నాయన ఇదిగో ప్రభా ఆత్మీయంగా తండ్రి నాయన నీతిగా నిజాయితీగా వినయ విధేయతలు కలిగి జీవించే బిడ్డలుగా ఉంటాకు మీకు దయచేయమని, ప్రతి విషయంలో తండ్రి వారిని ఆశీర్వదించి నడిపించమని, ప్రతి బిడ్డకి మీరు తోడుగా నడిపించమని ప్రభా మేము చేసి ప్రార్థన ఆలకించమని వేడుకుంటూ యేసుక్రీస్తు ఉన్నతమైన అతి పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.